క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, యాజకత్వం ఓ వరం, యాజకత్వం ఓ భాగ్యం, యాజకత్వం ఓ దీవెన. వరమును భాగ్యముగా మలుచుకొని విశ్వాసుల జీవితాలలో దీవెనగా మారి 15 సంవత్సరాలు దేవుడు తనను గురుత్వ పరిచర్యలో వినియోగించుకున్నందుకు కృతజ్ఞతగా రెవరెండ్ ఫాదర్ తుమ్మా వెలంగని శౌరెడ్డి గారు అంతర్యామి అభిషక్తుని ఆత్మరంజని అనే ఆడియో ఆల్బమ్ను మనందరికీ ఇస్తూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు అందరూ కూడా వినియోగించుకునేటువంటి రీతిలో దీనిని సిద్ధపరిచి ఉన్నారు. తన తాత తుమ్మా థామస్ రెడ్డి స్వయాన సంగీత విద్వాంసుడు, వారి కుమారుడు స్వర్గీయ జ్వాకిం రెడ్డి, తర్వాతగా వచ్చినటువంటి పీటర్ రెడ్డి, వీరందరూ కూడా సంగీత కుటుంబాలలో పుట్టినటువంటి వారు. వారి నుండి వచ్చినటువంటి సంగీత రత్నం రెవరెండ్ ఫాదర్ తుమ్మా వెలాంగిని గారు తాళ్ళ చెరువులో జన్మించి ఈరోజు దేవుడు తనను దీవించినందులకు కృతజ్ఞతగా తనే స్వీయ రచన చేసి స్వరకల్పన చేసి మనకు అంతర్యామి అనేటువంటి సిడి ఆల్బమ్ను అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో రెవరెండ్ ఫాదర్ ఉడుమల బాలశౌరి, మన దివ్యవాణి టీవీ సిఇఓ గారు మరియు హోలీ స్పిరిట్ కాంగ్రిగేషన్ ప్రొవిన్షియల్ పసల జోజప్ప గారు ఇప్పుడు ఈ సిడిని ఆవిష్కరించవలసిందిగా మీ అందరి తరపున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దివ్యవాణి ఈ సమయంలో దివ్య బలి పూజ కోసం ఎదురు చూస్తూ వీక్షిస్తూ ఉన్న ప్రతి కుటుంబానికి ఈరోజు తిరుకుటుంబం పండుగ శుభాకాంక్షలు అందచేస్తూ ఉన్నాను. ఈరోజు మరొక పండుగ ఇక్కడ మనం చేసుకోబోతూ ఉన్నాం. అదే రెవరెండ్ ఫాదర్ తుమ్మా వెలాంగిని గారి 15 వసంతాల గురుత్వ వేడుక. గురువు అనగానే మనందరి హృదయాలు పులకరించిపోతాయి. మనకు జ్ఞాన స్నానము నుండి చివరకు మనం ఈ లోకాన్ని వీడి వెళ్ళే వరకు కూడా తోడుగా ఉండి మన వెన్ను తట్టి ఆధ్యాత్మికంగా మన ఆత్మను ధైర్యపరుస్తూ మనందరినీ నడిపించేది పవిత్రతలో గురువు. ఈరోజు ఆ గురువు కోసం మనం ప్రార్థన చేద్దాం. ఫాదర్ తుమ్మా వెలాంగిని గారు దివ్యవాణి టీవీలో ప్రమోషన్స్ అండ్ జర్నల్ ప్రొడక్షన్ మేనేజర్గా 5 సంవత్సరాలు పైగా, ఇది 6వ సంవత్సరం పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ 5 సంవత్సరాలు ప్లస్లో ప్రత్యేకించి వారి బాధ్యతను నిర్వర్తించి ఎన్నో విధాలుగా ప్రమోషన్స్ చేయడంలోనూ జోనల్ ప్రొడక్షన్స్లోనూ వారు దివ్యవాణికి సహకారాన్ని అందించారు. స్వతహాగా వారు ఇందాక చెప్పిన విధంగా మరి మ్యూజిక్ చిన్నప్పటి నుండి కూడా వింటూ వచ్చినవాడు. వారి తండ్రి అలాగానే వారి తాత కూడా దేవాలయంలో మ్యూజిక్ నిర్వహించేవారు. కాబట్టి అది వారికి అబ్బిందేమో. మరి ఆయన గురువైనప్పటి నుండి కూడా అమృతవాణి ద్వారా కూడా కొన్ని క్యాసెట్లు విడుదల చేశారు. దానిలో అమృత స్వరం చాలా హిట్ అయింది. ఇటీవల కరోనా సమయంలో మనందరికీ సుపరిచితమైన 91వ కీర్తనను, చక్కని సంగీతాన్ని ఆ కీర్తనకు ఆయన అందించారు. అది అందరి మనస్సుల్లో హృదయాల్లో ఉంది. అలాగానే కాకుండా మరి ఈరోజు ప్రత్యేకంగా వారి 15 వసంతాలు స్మరించుకుంటూ మరి ఈరోజు దేవునికి కృతజ్ఞత తెలియచేయాలన్న ఉద్దేశంతో భజనలు ప్రత్యేకంగా ఈరోజు మన కోసం ఆవిష్కరించబోతూ ఉన్నారు ఒక సీడీగా. దాన్ని రిలీజ్ చేసే ముందు దివ్యవాణి కుటుంబం అంతా కూడా వారి కోసం ప్రార్థిస్తాం. ఈ దివ్య బలి పూజలో వారిని అభినందిస్తూ ఈ చిన్న పుష్పగుచ్ఛాన్ని మనందరి తరపున దివ్యవాణి కుటుంబం తరపున వారికి నేను అందిస్తూ ఉన్నాను.
ఇప్పుడు Reverend Father Balashori, CEO of Divavani TV channel, along with Father Jojapa, the provincial of Holy Spirit, will launch the CD Antaryami. I launch the CD Antaryami on the 15th anniversary of Father Tumma. జయ సౌమ్య ఆత్మకూరు. సంగీతం అద్దంకి వెంకటేష్. రచన స్వరకల్పన సమర్పణ ఫాదర్ తుమ్మా వెలాంగిని. ఆల్బమ్ అంతర్యామి. పాట ఏ చేతితో పాపిని ప్రేమగా తాకితివో. గానం జయశ్రీ పల్లెం సౌమ్య ఆత్మకూరి. సంగీతం అద్దంకి వెంకటేష్. రచన స్వరకల్పన సమర్పణ ఫాదర్ తుమ్మా వెలాంగిని. ఆల్బమ్ అంతర్యామి. పాట మది తలచి కొలచి నిన్ను వేడెదన్. గానం జయశ్రీ పల్లెం. సంగీతం అద్దంకి వెంకటేష్. రచన బండి స్టాన్లీ. స్వరకల్పన సమర్పణ ఫాదర్ తుమ్మా వెలాంగిని. మది తలచి కొలచి నిన్ను వేడెదా నా యేసువా.
యేసువా. ఆల్బమ్ అంతర్యామి పాట నీలాంటి ప్రభువు ఈ లోకమున. గానం జయశ్రీ పల్లెం సౌమ్య ఆత్మకూరి. సంగీతం అద్దంకి వెంకటేష్. రచన స్వరకల్పన సమర్పణ ఫాదర్ తుమ్మా వెలాంగిని. నీలాంటి ప్రభువు ఈ లోకమున ఇంకొక్కరు ఎవరున్నారయ్యా. నీలాంటి ప్రభువు ఈ లోకమున ఇంకొక్కరు ఎవరున్నారయ్యా. నీ అంత నిరరు నీ అంత కరుణ చూపే తండ్రి ఎవరు లేరయ్యా. నీ అంత నిరరు నీ అంత కరుణ చూపే తండ్రి ఎవరు లేరయ్యా. నీకు సాటి ఎవరయ్యా. నీవే శరణమయ్యా. నీకు మీటి లేరయ్యా కరుణా హృదయా. నీకు సాటి ఎవరయ్యా. నీవే శరణమయ్యా. నీకు మీటి లేరయ్యా కరుణా హృదయా. ఆల్బమ్ అంతర్యామి పాట నీ మాట కోసం ఎదురు చూచుచున్నాను. గానం సౌమ్య ఆత్మకూరి. సంగీతం అద్దంకి వెంకటేష్. రచన స్వరకల్పన సమర్పణ ఫాదర్ తుమ్మా వెలాంగిని. నీ మాట కోసం ఎదురు చూచుచున్నాను. నీ చూపు కోసం ఆశగొని ఉన్నాను. నీ ప్రేమ కోసం పరితపించుచున్నాను. నీ ప్రేమ కోసం పరితపించుచున్నాను. వేగమే రావా నీ దర్శనమేవా. వేగమే రావా నీ దర్శనమేవా. రావా రావా నా యేసయ్యా. నీ హృదిలో నిరతం దాచుకోవయ్యా. రావా రావా నా యేసయ్యా. నీ హృదిలో నిరతం దాచుకోవయ్యా. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బలి పూజలో హైదరాబాద్ అగ్రపీఠం బేగంపేట విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు మొలకల జోజిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని మొలకల నిర్మల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, డాక్టర్ గీత, చిత్తా థామస్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఖమ్మం మేత్రాసనం కొత్తగూడెం విచారణ శ్రీ శ్యామ్ కుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని షీకా ప్రకాష్, శోభారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 16 సంవత్సరాలు దీర్ఘ సేవ చేసిన ఫాదర్ తుమ్మా వెలాంగనికి దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములతో మరింత సేవ చేసే భాగ్యాన్ని దయచేయమని పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం మన్నం ప్రసన్న లక్ష్మీ కుమారికి మరియు కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వ్యాపారం మంచిగా జరగాలని తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మార్నేని ఆరోగ్య ప్రసాద్ మరియు విక్టోరియా దంపతులకు దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు మరియు గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఫాదర్ తుమ్మా వెలాంగిని ఆశీర్వదించమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. 15వ గురుత్వ అభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ తుమ్మా వెలాంగిని శివరెడ్డికి దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని తుమ్మా బాల మేరీ శ్రేయ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దడాల జయచక్రం హార్ట్ అటాక్, కరోనా వచ్చి వెంటిలేటర్లో ఉన్నారు.
ఆ దేవాతి దేవుని ఆయురారోగ్యములు ప్రసాదించమని, ఇంటిలోని అందరికీ కరోనా తగ్గించి సంపూర్ణ ఆయురారోగ్యములతో ప్రసాదించమని ఆగ్నేస్, సంధ్య, భానుప్రకాష్, ఆదిత్య, స్వప్న, దినేష్, లిహాన్, కిరణ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మెత్రాసనం అమలోద్భవి మాత విచారణ యమ్మల జాన్ కార్తీక్, జాన్ దినేష్, రవికుమార్, బ్రిజిత్లకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మెత్రాసనం అమలోద్భవి మాత విచారణ బిషప్ జాన్ మూలగడ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని యమ్మల రవికుమార్, బ్రిజిత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మెత్రాసనం నగరంపాలెం విచారణ దాసరి విజయ్ కుమార్ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, తేజశ్రీ, విజయ్, మధుశ్రీలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం మెత్రాసనం గుట్టల బజార్ విచారణ తుమ్మ ఎలియాస్ రెడ్డి, సుందరమ్మ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 10వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాదె జోసఫ్, సుదీప్, క్యాథరిన్ దంపతులకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, అంతోని దివిత్, మేరీ పవిత్రలకు దైవజ్ఞానము, మంచి భవిష్యత్తు, గాదే దాసిరెడ్డి, రత్నమేరీలకు మంచి ఆరోగ్యం దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పసల అర్లపతి, పసల కుమారి కుమార్రాజ్, వరుణ్ కుమార్ విదేశాలకు వెళ్తున్న సందర్భముగా అతను క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మనుష్యాన్ మరి వారి దేవుడు మంచి ఆరోగ్యంతో దీవించాలని జోస్ఫిన్ పసల వారి యొక్క కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను దేవాతి దేవుని ముందు ఉంచుతూ ఈ బలి పూజలో పాల్గొందాం. స్వాగతం అభిషేక స్వాగతం అభిషేక స్వాగతం 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 అభిషేక స్వాగతం స్వాగతమారంగ స్వాగతం స్వాగతం సంగీత స్వాగతం స్వాగతం అనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం కీర్తి పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ ప్రభు కీర్తి పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ వడి వడిగా రండి రండి దైవ కుమారుడు ఆసనమాయే వడి వడిగా రండి రండి దైవ కుమారుడు ఆసనమాయే స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతమానంద స్వాగతం స్వాగతం సంగీత స్వాగతం స్వాగతం అనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం
అభిషేక స్వాగతం స్వాగతం ఆనంద స్వాగతం స్వాగతం సంగీత స్వాగతం స్వాగతం అనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 2005వ సంవత్సరం అనగా 15 సంవత్సరాల క్రితం ఇదే రోజున సరిగ్గా ఇదే సమయంలో అయోగ్యుడనైనటువంటి నన్ను ఆ దేవాతి దేవుడు తన గురుత్వ యాజక సేవకు ఎన్నుకొని అభిషేకించారు. ప్రతి మనిషికి జీవితంలో పుట్టడంతోనే సరిపోదు, కానీ నేనెందుకు పుట్టాను, నా జీవిత గమ్యస్థానం ఏమిటి, లేదా నా జీవితానికి అర్థాన్ని ఇచ్చేటటువంటిది ఏమిటి అని అందరికీ ఏదో ఒక సమయంలో ఒక ప్రశ్న వస్తుంది. కానీ నేను చిన్నతనం నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, మేబీ 3-4 తరగతి చదివేటప్పటి నుంచే గురువు తప్ప వేరేది అవ్వాలన్నటువంటి ఆలోచన కూడా నాకు రాలేదు ఎప్పుడు. అంటే గురువు ఎందుకయ్యావు అని అడిగితే రకరకాల సమాధానాలు చెప్తారు, కానీ గురువు అవటము ద్వారా నా జీవితం పరమార్థాన్ని నేను పొందుతున్నాను అని నాకు అనిపించింది తెలియని వయస్సులోనే. ఈ విధముగా భగవంతుడు నా జీవితానికి ఇచ్చినటువంటి 3 వరాలు, మొట్టమొదటిది జీవితం, రెండవది గురుత్వం, మూడవది దివ్యవాణిలో సేవ చేసేటటువంటి గత 5.5 సంవత్సరాలుగా, తర్వాత దానికంటే ముందు 4 సంవత్సరాలు చదువుకోవటం, ఈ 3 గొప్ప వరాలుగా భావిస్తున్నాను. అయితే ఈ మూడింటికి కూడా మూలాధారం గురుత్వం. గురుత్వం వలననే నా జన్మ సార్థకమైనది. గురుత్వం వలననే నేను దివ్యవాణిలో కూడా పనిచేసే సేవ చేయగలుగుతున్నాను. అందుకే ఈ సమయంలో మొట్టమొదటిగా నన్ను పిలిచిన దేవాతి దేవునికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి స్కూల్లో కానీ సెమినరీలో కానీ తర్ఫీదునిచ్చినటువంటి అధ్యాపకులకు, ఆ తర్వాత నన్ను ఒక స్నేహితునిగా ఆప్తునిగా ఆదరిస్తున్నటువంటి వారికి, మరి ప్రస్తుతం దివ్యవాణి వచ్చిన తర్వాత మన జీవిత పరిధి, ప్రపంచ పరిధి పెరిగిపోయింది, సర్కిల్ పెరిగిపోయింది. ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక బంధం ఏర్పడింది. అటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకముగా ఇక్కడికి వచ్చి ఈ పూజలో పాల్గొంటున్నటువంటి ఆప్తులందరికీ ఈ సమయంలో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి అనేక సార్లు మానవ బలహీనత వల్ల దేవుడు నన్ను ఏ కారణముతో పిలిచాడో దానిని సంపూర్ణముగా నేను నిర్వర్తించి ఉండకపోవచ్చు. కొన్నిసార్లు అలసత్వం వహించి ఉండవచ్చు. కొన్నిసార్లు ఈ జీవితం, గురుత్వ జీవితం అసలు మనం కొనసాగించగలమా లేదా, ఇది అర్థవంతమైనదా కాదా అన్నటువంటి కొన్నిసార్లు భయాలు, అనుమానాలు ఉండి మనం ఇంకా దేవుడు మనకిచ్చినటువంటి అన్ని తలంతులను నేను పూర్తిగా వినియోగించుకొని ఉండకపోవచ్చు. లేదా నా మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా తోటి గురువులను కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. అందుకే ఈ సమయంలో యోగ్యమైన రీతిలో పూజలో పాల్గొనడానికి ముందుగా ప్రభువు నేను కట్టుకున్నటువంటి, అదే విధముగా మనందరం మానవ బలహీనత వల్ల చేసిన తప్పిదములను మన్నించమని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం.
దైవమా నా ప్రాణదానమా దైవమా దైవమా నా ప్రాణదానమా దయ చూపి నన్ను మన్నించుమా కను పాపను కమ్ముకున్న కన్నీటితో దయ చూపి నన్ను మన్నించుమా కను పాపను కమ్ముకున్న కన్నీటితో జ్ఞాని వలె వెదకి నిన్ను చేరుకుంటిని దైవమా దైవమా నా ప్రాణదానమా దైవమా దైవమా నా ప్రాణదానమా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమ భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము ఆరాధించుచున్నాము మిమ్ము కీర్తించుచున్నాము మిమ్ము కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి శాంతి. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల వితయోక పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా మా మనవి నాలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా
దయ చూపుము, మాకు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 మహిమ. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి శాంతి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువ, పవిత్రాత్మతో నుండు ప్రభువ. ఆమెన్ 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 ఆమెన్. ప్రార్థించుదము. పవిత్రుడవైన తండ్రి, నీవు అయోగ్యుడనైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగము పొందుటకు, శ్రీ సభలో సేవ చేయుటకు ఎన్నుకొంటివి. నేను నీ సువార్తను దీక్షతోను సాత్వికముతోను ప్రబోధించునట్లును, నీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించునట్లు దీవింపుమని బ్రతిమాలు కొనుచున్నాను. యేసు మరియ యోసేపులు జీవించిన తిరుకుటుంబ ఆదర్శముననుసరించు మేము మానవ ప్రేమలోని పవిత్రతను, కుటుంబ విలువల గొప్పతనమును గ్రహించి సంతసింతుముగాక. కడన నీ స్వర్గపు నివాసములో చేరి శాంతి సమాధానములను పొందు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. దైవ భీతి కలవారు తల్లిదండ్రులను గౌరవింతురు. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము అధ్యాయము 3 వచనములు 2 నుండి 6 మరియు 12 నుండి 14 వరకు. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలెను. ప్రభువు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించెను. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొనినట్లే, తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థన దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. నాయనా, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము. అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకుము. అతనికి మతి తప్పినా నీవు ఆదరముతో చూడవలెను. నీవు బలముగా ఆరోగ్యముగా ఉన్నావు కనుక అతనిని అలక్ష్యము చేయరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయచిత్తము చేసి పెట్టును.
ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవాని మహిమలు ప్రకటించేదం, నీ ఘనకీర్తి నామము ధ్యానించేదం. దేవాని మహిమలు ప్రకటించేదం, నీ ఘనకీర్తి నామము ధ్యానించేదం. అనుదినము స్మరించేదం, అనునిత్యం కొనియాడేదం. నీ కమ్మని బోధలు ఆలించేదం, నీ కమ్మని బోధలు ఆలించేదం. దేవాని మహిమలు ప్రకటించేదం, నీ ఘనకీర్తి నామము ధ్యానించేదం. అబ్రహాము పిలుపు శ్రేష్టం, మోషేను పిలిచినది శుభ తరుణం. నీ తీయనైన పిలుపు సృష్టి జీవరాశులకు వెలుగాయెను. ఆము పిలుపు శ్రేష్టం, మోషేను పిలిచినది శుభ తరుణం. నీ తీయనైన పిలుపు సృష్టి జీవరాశులకు వెలుగాయెను. పిలిచావు సమూయేలును, దీవించావు దేవా. పిలిచావు సొలొమోనును, జ్ఞానమిచ్చావు దేవా. నీ కరుణ కృపలను చాటేదము, నీ జీవపు వెలుగులో నడిచేదము. దేవాని మహిమలు ప్రకటించేదం, నీ ఘనకీర్తి నామము ధ్యానించేదం. దేవాని మహిమలు ప్రకటించేదం, నీ ఘనకీర్తి నామం ధ్యానించేదం. అనుదినము స్మరించేదం, అనునిత్యం కొనియాడేదం. నీ కమ్మని బోధలు ఆలించేదం, నీ కమ్మని బోధలు ఆలించేదం. రెండవ పట్టణము, ఈ లోకమునకు సంబంధించిన క్రైస్తవ జీవితం. పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12 నుండి 21వ వచనం వరకు. సోదరులారా, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు. అది అన్నింటినీ పరిపూర్ణమై ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలైనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు
బుద్ధి చెప్పుకొనుడు, కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాలము నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలెను. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండుడు. క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యమిది. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోనూ విధేయులగుడు. ఇట్టిది క్రీస్తు ప్రభువుకు ప్రీతి పాత్రము. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు, ఏలైనా వారికి అధైర్యము కలగవచ్చును గదా. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యాజకుడా ప్రభువా యేసయ్యా, ప్రణమిల్లి నీ సన్నిధి స్తుతియాగమైపోయేదా, స్తుతియాగమైపోయేదా. సజీవయాగముగా నీ వాక్యము ధ్యానింతును, సజీవయాగముగా నీ వాక్యము ధ్యానింతును. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. సంప్రీతిని ఒసగుమయా. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము వచనములు 13 నుండి 15 వరకు మరియు 19 నుండి 23 వరకు. జ్ఞానులు వెళ్ళిన పిదప ప్రభు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకబోవుచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచటనేయుండుము అని ఆదేశించెను. అంతటి యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని
ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించు అంతవరకు అచటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరునట్టుకు ఇట్లు జరిగెను. హేరోదు రాజు మరణానంతరము ఐగుప్తునందున్న యోసేపునకు ప్రభువు కలలో కనిపించి, లెమ్ము, బిడ్డను తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశమునకు తిరిగి పొమ్ము. ఏలైనా బిడ్డను చంప వెదికిన వారు మరణించితరి అని తెలిపెను. యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు తిరిగిపోయెను. హేరోదు స్థానమున అతని కుమారుడు అర్కెలాసు యూదయ దేశాధిపతి అయ్యనని విని అచ్చటికి వెళ్ళుటకు యోసేపు భయపడెను. కలలో హెచ్చరింపబడిన ప్రకారము యోసేపు గలిలయ సీమకు పోయి నజరేతు నగరమున నివాసం ఏర్పరచుకొనెను. అతడు నజరేయుడు అనబడును అను ప్రవక్తల ప్రవచనము నెరవేరున్నట్లు ఇది జరిగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది రోజుల క్రితం మన హైదరాబాద్ ఆర్చ్ బిషప్ గారు తుమ్మా బాల ఏలిన వారి యొక్క 50వ గురుత్వాభిషేక సందర్భముగా వారి గురించి చిన్న డాక్యుమెంటరీ కోసం వారిని కలవటానికి వెళ్ళినప్పుడు దానిలో భాగంగా ఒక ప్రశ్న నేను అడిగాను బిషప్ గారిని. 50 సంవత్సరాలు గురువుగా ఉన్నారు కదా మీరు, ఈ 50 సంవత్సరాల గురుత్వ జీవితములో మిమ్ములను మీ జీవితానికి ఒక గురువుగా అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చేటటువంటి ఆ క్షణాలు ఏమిటి ఇన్ని 50 సంవత్సరాలలో అని అడిగినప్పుడు ఒక్క క్షణము కూడా ఆలోచించకుండా తుమ్మాబాల ఏలినవారు ఆర్చ్ బిషప్ గారు ఏం చెప్పారంటే, ఈ 50 సంవత్సరాల గురు జీవితంలో అప్పరూపములో యేసు ప్రభువుని ఎత్తి పట్టుకొని ప్రజలకు చూపించటం, ద్రాక్షారస రూపములో యేసు ప్రభు యొక్క రక్తపు పాత్రను పైకి లేపి ప్రజలకు చూపించటం, ఇవే మధుర క్షణాలు నా జీవితంలో అని చెప్పారు. గురువు అంటే క్రీస్తును అందించేవాడు. ఇక రెండోది కాదు, గురువు అంటే క్రీస్తును అందించేవాడు. అయితే గురువు కావాలి అని మానవ సంకల్పం వల్ల మనం అనుకున్న గురువు అవ్వలేము. లేదా నేను ధనికుల ఇంట్లో పుట్టాను, లేదా తెలివిగలవానిగా పుట్టాను, ఎర్రగా బుర్రగా ఉన్నాను కాబట్టి నేను గురువు అవుతానంటే కుదరదు. అవి కాదు అర్హతలు. అసలు గురువు కావటానికి అర్హతలు ఏమీ లేవు. ఒకే ఒక అర్హత, ప్రభువు యొక్క ఎన్నిక. నేను అర్హుణ్ణి కాబట్టి ప్రభువు నన్ను ఎన్నుకోలేదు, ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి నేను అర్హత పొందాను. God did not choose me because I am great, but he made me great because he chose me. అది కేవలం దేవుని యొక్క కృప. మేము మా స్కూల్లో 10వ తరగతి చదువుకున్న వాళ్ళం 13 మందిమి సెమినరీకి వెళ్ళాం. 10th అయిపోయిన తర్వాత 1993 10th బ్యాచ్. ఒకే స్కూల్ నుంచి 30 మంది అబ్బాయిల్లో మొత్తం 13 మందిమి సెమినరీకి వెళ్ళాం. 13 మందిలో మొదటి సంవత్సరం అయిపోయేసరికి 2-3 నెలలకే 10 మంది వెళ్ళిపోయారు, వెనక్కి వచ్చేసారు. ఇది మనకు సంబంధించింది కాదని. ఇంకిద్దరు ముగ్గురు సరే కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుందాం, ఎందుకంటే అప్పటిదాకా తెలుగు మీడియం చదివాం, కొంచెం ఇంగ్లీష్ బాగా నేర్పుతారు సెమినరీకి పోతే అని వచ్చారు. 2-3 సంవత్సరాలకి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నాకన్నా తెలివిగల వాళ్ళు ఉన్నారు, నాకన్నా ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వారు ఉన్నారు, నాకన్నా ఇంకా అందంగా ఉన్నవారు ఉన్నారు. కానీ ఎందుకు దేవుడు నాలో ఈ దైవ పిలుపు అనే విత్తనాన్ని నాటి దానికి నీరు పోసి దాన్ని ఫలింపచేసి ఈ రోజున ప్రజలకు ఫలాలనిచ్చేటట్టు చేశాడు అంటే అది కేవలం ప్రభువు యొక్క కరుణ,
ప్రభు యొక్క కృప. అందుకే ఈ 15 సంవత్సరాలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఊహించనటువంటి ఘనకార్యాలు దేవుడు చేశాడు. ఈ చేయి ఎంతో మందికి జ్ఞాన స్నానాలు ఇచ్చింది. అంటే ఇప్పుడు దివ్యవాణిలో ఉన్నాం కాబట్టి తక్కువ, కానీ లేదా అమెరికాలో ఉన్నాం, అంతకుముందు విచారణలో పనిచేసేటప్పుడు ఎంతో మందికి జ్ఞాన స్నానాలు, ఎన్నో పెళ్ళిళ్ళు, ఎంతోమంది పాపాలు పరిహరింపచేయటం. అందరూ మా స్వామి మా స్వామి అని విచారణలో అంటుంటే ఆదివారం పూజ అయిన తర్వాత దివ్యసప్రసాదం తీసుకున్న తర్వాత కూడా ప్రజలు వచ్చి మురికిగా ఉన్నటువంటి ఈ అంగీని ముద్దు పెట్టుకుంటుంటే నేను దీనికి పాత్రున్నా అని అనిపిస్తూ ఉంది. కానీ అంతా అయిపోయిన తర్వాత రూమ్లోకి వచ్చి చూస్తుంటే ఏముంది, సీలింగ్ చూసి పడుకోవటమే. ఇంకా గురువు అంటే ఏముంది, గుడి దగ్గర ఉన్నంతకాలం అందరూ కూడా మా ఫాదర్ అంటారు. ఆ తర్వాత ఒంటరితనం, దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఆ సత్యము ఈ ఒంటరితనాన్ని జయింప చేస్తుందన్నమాట. నేను గురువైన కొత్తలో పిరంగిపురంలో చిన్న ఫాదర్గా నియమించబడ్డాను. ఆ రోజుల్లో ఒక సినిమా పాట నాకు నచ్చింది. దాన్ని ఏం చేశానంటే నేను నా కాలర్ ట్యూన్గా పెట్టుకున్నా. ఎవరన్నా నాకు ఫోన్ చేస్తే వాళ్ళకి ఆ పాట వినిపించేది, సినిమా పాటే అది. అదేంటంటే జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఆ పాట నాకెవరైనా ఫోన్ చేస్తే ఆ పాట వచ్చేది, వాళ్ళకి వినపడేది. అయితే కొంతమంది యూత్ గర్ల్స్ వాళ్ళు అన్నారు, ఫాదర్ గారండి మీకు ఫోన్ చేస్తే ఆ పాట వస్తుంది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అంటున్నారు, మేమందరం ఉండంగా మీరు ఏకాకి అయితే ఎలా అవుతారండి అనేసరికి ఇంక వద్దులేరా బాబు అని ఆ పాటను తీసేసిన కాలర్ ట్యూన్గా. అంటే గురువు అనేవాడు దేవదూత కాదు, లేదా సూపర్ మ్యాన్ కాదు. గురువుకి కూడా జలుబు చేస్తుంది, గురువుకి కూడా కరోనా వస్తుంది, గురువు కూడా తుమ్ముతాడు, దగ్గుతాడు, ఏడుస్తాడు, కన్నీళ్లు కారుస్తాడు, తిడతాడు, కొడతాడు, అలుగుతాడు. అన్ని భావాలు గురువులో ఉంటాయి. ఎందుకంటే మన కుటుంబాల నుంచి వచ్చిన వాడే గురువు. అయితే దేవుడు ఏం చేశాడు, ఎవరికి ఇవ్వనటువంటి ఒక భాగ్యాన్ని గురువుకి ఇచ్చాడు. 2వ జాన్ పాల్ పోపు గారు లాస్ ఏంజలస్ వచ్చినప్పుడు ఒక యువకుడు ఆ పోపు గారిని ఒక ప్రశ్న అడిగాడు. మీ జీవితంలో అత్యంత ఆనందకరమైనటువంటి సంఘటన ఏది అని అడగగా పోపు గారు చెప్పారు, ఇప్పుడు పునీతుడు, గురువుగా ఉండటమే నాకు అత్యంత ఆనందకరమైనటువంటి స్మృతులు. ఎందుకంటే బైబిల్ గ్రంథములో శిష్యులను మీరు మీ తల్లిదండ్రులను, ఆస్తిపాస్తులను, మీ వలలను, మీ పడవలను వదిలిపెట్టి నన్ను వెంబడించండి ఏ ప్రభువైతే ఏ పిలుపుతో పిలిచాడో అదే ప్రభువు అదే పిలుపుతో నన్ను కూడా పిలుస్తున్నాడన్నటువంటి భావన నా హృదయంలో నేను అనుభవించాను. అందుకే ఆయన చెప్పారు, నా జీవితములోకెల్లా అత్యంత మధురమైన క్షణం నేను గురువైన రోజు. చివరకు నేను పోపుగారిగా ఎన్నుకొనబడిన సమయము కంటే కూడా, ఆ వార్త కంటే కూడా, పోపుగారిగా ఉండటము కంటే గురువుగానే నేను ఎక్కువ సంతోషముగా ఉన్నాను అని 2వ జాన్ పాల్ పోపు గారు చెప్పారు. మరి ఏమిటి గురువులో ఉన్నటువంటి ఔన్నత్యం అనగా, మన కథోలిక విశ్వాసం అంతా కూడా గురువుతో ముడిపడి ఉంది. అనామకులుగా ఉన్నటువంటి మనలను జ్ఞానస్నానమిచ్చి దేవుని బిడ్డలుగా మార్చి జన్మపాపాన్ని కడిగి వేసి తిరుసభలో మనకు సభ్యత్వాన్ని ఇచ్చేటటువంటి వాడు గురువు. అనుదినము అనేక పాపాలతో మన హృదయం తల్లడిల్లిపోతూ ఉండగా పాపములను మన్నించి ఆ హృదయ భారాన్ని తొలగించేటటువంటి వాడు గురువు. ఎవరితో జీవితాంతం కలిసి ఉండాలి అని మనం నిర్ణయించుకున్న తర్వాత ఈ 2 జీవితాలను వివాహం ద్వారా ముడివేసేటటువంటి వాడు గురువు. మట్టి మనుషులమైనటువంటి మనకు ప్రభు యొక్క శరీర రక్తాలను చేతులతో పైకెత్తి మనకందించి అయోగ్యులమైనటువంటి మనలను కూడా దైవత్వములో భాగస్థులను చేసేటటువంటి వాడు గురువు. ఆ తర్వాత మన జీవిత ప్రయాణం ముగిసిపోయిన తర్వాత మనందరి కోసం ఆ భూస్థాపన బలి పూజను అర్పించి పరలోకానికి వెళ్ళటానికి మార్గమును తయారు చేసేవాడే గురువు. గురువు లేకుండా మన కథోలిక విశ్వాసం లేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవాతి దేవునికి నేను
హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాను. ఏ రకముగా చూసినా కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ స్థాయి, ఈ దీవెన పొందుటకు నేను అర్హుణ్ణి కాను. ఎందుకనగా గురుత్వం అనేది ఒక పరమ రహస్యం. దేవుడు ఎవరిని ఎందుకు ఎన్నుకుంటాడో, వారిని ఏ విధముగా రూపు చెందుతాడో అది దేవునికి మాత్రమే తెలుసు. ఆ సత్యమును తెలుసుకున్నప్పుడు గురు జీవితం అంతా కూడా ఆనందముగా ఉంటుంది. కానీ ఈ రోజున గురువులని చూచి మనం నిందిస్తూ ఉన్నాం. బలహీనతలు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు. కానీ ప్రజలుగా మీరందరూ ఒక ప్రశ్నని వేసుకోవాలి. మీ విచారణ గురువు నుంచి మీరేం ఆశిస్తున్నారు? మీ ఇంట్లో ఒక స్వాములోరు ఉంటే ఆ స్వాములోరి గురించి, ఆయన నుంచి మీరేం ఆశిస్తున్నారు? ఏం ఆశించాలి? ఆస్తిపాస్తులు, ఇల్లు వాకిళ్ళు ఆశించినట్లయితే ఆయన వ్యామోహం అంతా కూడా దీన్ని సంపాదించాలి అనే ఉంటుంది. కనుక మీరు గురువుని కలిసినప్పుడు మా కోసం ప్రార్థించండి స్వామి, అది మాకు చాలు అని అడగాలి. అప్పుడు ప్రజలు నా నుంచి ఇది ఆశిస్తున్నారు కాబట్టి దీనిని నేను సమకూర్చుకోవాలి అన్నటువంటి ఆలోచన గురువుకు ఉంటుంది. అంతేకాని స్వామి అంటే డబ్బులుంటే సహాయం చేయటం తప్పు లేదు, అడగకూడదు అంటలేదు. కానీ ఒక గురువుని ఒక యంత్రములాగా, మన కుటుంబాలను పోషించేవానిలాగా, లేదా మనకెప్పుడు ఇల్లు కట్టించేవానిలాగా, మనకు ఆర్థిక సహాయం అందించేవానిలాగా మాత్రమే మనం చూసినట్లయితే ఆయన కూడా ఏమనుకుంటాడు? ఓహో, ప్రజలకు కావాల్సింది ఇదే కదా, నేను దాన్నే సమకూర్చుకుంటాను అని డబ్బు మీద, వ్యామోహం మీద, సంపాదన మీద పడతాడు. అందుకే గురువులు అపర క్రీస్తుని చూచి మమ్ము దీవించండి, మా కోసం ప్రార్థించండి. ఎందుకనగా గురువు తన కోసం చేసే ప్రార్థన కన్నా విశ్వం కోసం, మానవాళి కోసమే ప్రార్థన చేస్తాడు. కరోనా కొత్తలో ఇటలీ దేశంలో 72 సంవత్సరాల గురువు ఉన్నాడు. కరోనా కొత్తగా ఇటలీలో వ్యాపించినప్పుడు హాస్పిటల్లన్నీ నిండిపోయాయి, బెడ్లు ఖాళీగా లేవు. ఈ డాన్ బెర్నెడిల్ అనేటటువంటి ఈ గురువు, ఆ విచారణ క్రైస్తవులందరూ చందాలు వేసుకొని ఆ గురువుకు ఒక వెంటిలేటర్ కొనిపించారు. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు. అదే సమయంలో వెంటిలేటర్లు లేక కుప్పలు కుప్పలుగా జనాలు చనిపోతూ ఉన్నప్పుడు ఈ గురువుకు తెలిసింది, తన విచారణలో ఒక యువకుడు వెంటిలేటర్ లేక మరణించబోతున్నాడని తెలిసి తన యొక్క స్వతంత్రముగా, ఆనందముగా ఆయన, నేను ఇప్పటికే 72 సంవత్సరాలు జీవించాను, ఇక నాకు చాలు, ఈ వెంటిలేటర్ అవసరం నాకంటే ఆ యువకునికి ఉంది అని చెప్పి తన వెంటిలేటర్ను త్యాగం చేసి తన ప్రాణాన్ని కోల్పోయి ఆ యువకుని ప్రాణాన్ని నిలబెట్టాడు. గురువులు మాత్రమే ఇది చేయగలరు. ఎందుకంటే జగమంత కుటుంబం, మాకు కుటుంబం ఉంటుంది, కానీ ఆ కుటుంబంకు మేము పూర్తిగా చెందిన వాళ్ళము కాదు. మాకు స్నేహితులు ఉంటారు, వాళ్ళకి చెందిన వాళ్ళము కాదు. అందుకే ఈ సమయములో ఆ దైవ సేవకు నన్ను ఎన్నుకున్నటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞత తెలుపుతూ, మరి నా కోసం ప్రార్థించమని, అదేవిధముగా మీ అందరి కోసం కూడా ప్రార్థిస్తాను అని ఈ సమయంలో మాట ఇస్తూ, ఇక భవిష్యత్ ఎవరికి ఏ రోజు ఏమవుతుందో తెలియదు. అందుకే బ్రతికి నన్నాళ్ళు దేవునికి కృతజ్ఞతగా బ్రతుకుదాం, దేవుడిచ్చినటువంటి జీవితాన్ని సద్వినియోగపరుచుకుందాం. దేవుడు మనలను చూచి గర్వపడేటటువంటి విధముగా, మనలను సృజించినందుకు సంతోషపడేటటువంటి విధముగా నేను జీవించుటకు మీరు నా కోసం ప్రార్థించమని ఈ సమయంలో వేడుకుంటూ, మీ అందరికీ కృతజ్ఞతాభావముతో ఈ దివ్య బలి పూజలో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియమును పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉద్ధానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్.
ఈ పూజ ముగిసిన తరువాత దివ్య సత్ప్రసాద ఆరాధనలో విన్నప ప్రార్థన ఉంటుంది కనుక అందరం అర్పణ గీతాన్ని పాడుకుందాం. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. ఏమి బలిగా అర్పింతును, నీ రుణమే విధముగా తీర్చుకుందును. ఏమి బలిగా అర్పింతును, నీ రుణమే విధముగా తీర్చుకుందును. అందుకు నా జీవితమే అర్పణగా, దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ సేవయందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. నా అయోగ్యతను పాటింపక నీవు నాకు వసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చుటలో మాకు సహాయము చేయుము. దేవుని కన్యమాత యొక్కయు పునీత యోసేబు యొక్కయు విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మా కుటుంబములను నీ ప్రేమ శాంతిలోను స్థిరపరచుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా మా మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము.
అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతల అతి దూతల భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మిమ్ము మహిమ గీతముతో నిరంతరము స్తుతించుట ఎట్లనగా, హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పడమర జనించే ప్రభు ఘన మహిమ వరముగా ప్రవహించే మన భూమిలో. పడమర జనించే ప్రభు ఘన మహిమ వరముగా ప్రవహించే మన భూమిలో. వరముగా ప్రవహించే మన భూమిలో. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ప్రభు పేరట వచ్చు ప్రతి మనుజునకు విపునా శిష్యులు నిరతము నిజముగా. ప్రభు పేరట వచ్చు ప్రతి మనుజునకు విపునా శిష్యులు నిరతము నిజముగా. విపునా శిష్యులు నిరతము నిజముగా. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేరు, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా మీ మరణమును
ప్రకటించెదము. మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచి యుందుము. మేము వేచి యుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నిశ్చిత్త ప్రకారము సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నదశిష్యుల బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన ప్రతి ఒక్కరిని దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుండున మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు కొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఆ చిన్నారి బాలయేసు తన జననం ద్వారా లోకానికి ఇచ్చినటువంటి శాంతి సమాధానములను మనందరము కూడా ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించుట వారా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుట వారా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుట వారా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. మెండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం, అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. నిండుగా నూరేళ్ల సేవలో నడిపిన స్వామికి స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, మా యేసురాజుకే స్తోత్రం. స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, మా యేసురాజుకే స్తోత్రం. నిండుగా మెండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం, అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం.
పోషించినావు. తల్లిగా లాలించినావు, తండ్రిగా పోషించినావు. మా అడుగులు స్థిరపరచినావు, నీ సేవలో బ్రతికించినావు. మా అడుగులు స్థిరపరచినావు, నీ సేవలో బ్రతికించినావు. నిండుగా మెండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం, అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. వాక్యమై నడిపించినావు, నీ సాక్షిగా నిలబెట్టినావు. వాక్యమై నడిపించినావు, నీ సాక్షిగా నిలబెట్టినావు. మా మొరలను ఆలించినావు, మాకు సర్వము సమకూర్చినావు. మా మొరలను ఆలించినావు, మాకు సర్వము సమకూర్చినావు. నిండుగా మెండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం, అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. నిండుగా యుగేల సేవలో నడిపిన స్వామికి స్తోత్రము, స్తుతి స్తోత్రము, ఘన స్తోత్రము, మా యేసురాజుకే స్తోత్రం. స్తుతి స్తోత్రము, ఘన స్తోత్రము, మా యేసురాజుకే స్తోత్రం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నా యాజకాభిషేకపు వార్షికోత్సవ దినమున విశ్వాసపు పరమ రహస్యమును నీ నామ మహిమ కొరకు సంతోషముతో కొనియాడి తిని, ఈ దివ్య బలిలో నేను నిర్వహించిన పరమ రహస్యము నా జీవితములో అంతర్భాగమగునట్లు దీవింపుము. పరలోకం నుండి ప్రసాదించిన దివ్య సంస్కారముతో నీవు సంతృప్తి పరచిన వారు పవిత్ర కుటుంబపు ఆదర్శమును పాటించున్నట్లు చేయుము. ఈ జీవిత బాధలను అధిగమించిన అనంతరము యేసు మరియ యోసేపుల ప్రత్యక్ష దర్శనమునకు వారు పాత్రుల మగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా దేవాతి దేవునికి హృదయపూర్వక స్తోత్రాలు, ఘనత, మహిమ, కీర్తి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవాతి దేవుని కొనియాడుదాం. అదేవిధముగా మరి ఆ సీడీని తయారు చేయటంలో సహాయపడినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మ్యూజిక్ వెంకటేష్, అదేవిధముగా అమృతవాణి స్టూడియో, తర్వాత ఒక పాటను రచించినటువంటి స్టాన్లీ గారికి, మిగతా అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి సీడీ అంటే సీడీ కాదు, ఇప్పటి నుంచి అంతా కూడా వాట్సాప్, యూట్యూబ్లోనే వస్తాయి పాటలు. కాబట్టి అందరికీ కూడా ఉచితముగా వాట్సాప్లో ఈ సాంగ్స్ షేర్ చేస్తాం. ఈరోజు రిలీజ్ అయిపోయింది, కానీ వచ్చే నెలలో జనవరి నెలలో యూట్యూబ్ వీడియో కంప్లీట్గా తయారు చేసి యూట్యూబ్లో కూడా అందుబాటుకు తెస్తాం. మరి ఈ పూజను ఇక్కడ నిర్వహించడానికి తోడ్పడి ప్రోత్సహించినటువంటి దివ్యవాణి టీవీ CEO ఫాదర్ ఉణుముల బాలశౌరి గారికి, ఫాదర్ ఫాతిమారెడ్డి, ఫాదర్ ప్రశాంత్, ఫాదర్ ఆరోగ్యం, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అదేవిధముగా మరి ఇక్కడ భౌతికముగా లేకపోయినా కొన్ని లక్షల మంది దివ్యవాణితో అనుబంధము ద్వారా నా కోసం ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రార్థిస్తున్న మీ అందరికీ, అదేవిధముగా మరి మా తల్లిదండ్రులు కూడా ఈ పూజలో పాల్గొనడానికి వచ్చారు.
వారికి మా తమ్ముడు సాగర్, పింకీ అండ్ జెన్సీ, ప్రహస్య, అదేవిధముగా మా కుటుంబ సభ్యులు థామస్ రెడ్డన్న, ఇంకా బంధుమిత్రులు, స్నేహితులు, మీ అందరికీ మరి ముఖ్యముగా 15 మంది గురువులు పిలువబడ్డారు. కానీ మరి అనివార్య కారణాల వల్ల పిలువబడిన వారు అనేకులు, కానీ కొద్దిమందే దాన్ని 15 మందితో చేయాలనుకున్నాను. బట్ పర్లేదు, రాలేకపోయారు అనివార్య కారణాల వల్ల. వారికి కూడా ఆత్మీయంగా అక్కడ ఉండి కూడా పాల్గొని ఉండవచ్చు. వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ, పాటలు పాడినటువంటి గాయక బృంద సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ పూజ ముగిసిన వెంటనే దివ్య సత్ప్రసాద ఆరాధన ఉంటుంది, అర్ధగంట సేపు. ఎందుకనగా ఈరోజు ఆదివారం, మరి తిరుకుటుంబం పండుగ. మరి దివ్యవాణి టీవీ ప్రతి ఆదివారం 8 గంటల వరకు ఆరాధన నిర్వహిస్తూ ఉంది. కనుక ఇక్కడ ఉన్నవారు, అదేవిధముగా టీవీలో చూస్తున్నవారు కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో పాల్గొనగలరు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి బాలయేసు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మరియా యోసేపు. యేసుదేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తంతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా. మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా.